సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నిన్న అంబేద్కర్ భవన్ లో విలేకరుల సమావేశంలో మాపై ఆరోపణ చేయడం జరిగింది. అవి మేము ఆయన ఇంట్లో చెక్కులు దొంగతనం చేసి ఆయన సంతకాలను ఫోర్జరీ చేసి ఆ డబ్బును డ్రా చేసినారని మా మీద ఆరోపణలు చేయడం జరిగింది. అదంతా పచ్చి అబద్ధం. మేము చెక్కులు దొంగతనం చేయలేదు, ఫోర్జరీ చేయలేదు. మేము ఫోర్జరీ చేస్తే బ్యాంకులో చెక్కులు 1కి 3 సార్లు చూసుకొని డ్రా చేస్తారు బ్యాంక్ మేనేజర్ కానీ మేము బ్యాంక్ సిబ్బంది కానీ. ఈయన మాకు 31 లక్షల రూపాయలు మాకు సలీంకు ఇవ్వాలా. దానికి గాను మాకు ఆయన స్వహస్తాలతో ఆయన ఇంట్లోనే మాకు చెక్కులు తీసి ఆయన సంతకం చేసి మాకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 15 లక్షల రూపాయలు డ్రా చేసినాము. ఇంకా 15 లక్షలు ఎక్కడ ఇవ్వాల్సిన పని పడుతుందో ఆ 15 లక్షల రూపాయలు తప్పించుకోవడానికి అంతా ఈ నాటకం ఆడుతున్నాడు ఆయన. ఈయన వచ్చేసి అటువంటి కేసు తప్పుడు పనులు చేసితే ఇటువంటి తప్పుడు కేసులు నమోదు చేపించి ఎస్సీ ఎస్టీ యాక్ట్కే తలవంపులు తెస్తున్నారు. మా మిగతా ఎస్సీ సోదరులు అయితేనేమి మిగతా వారు అయితేనేమి ఇదంతా గమనించి ఈ ఆయన చేసే పనులకు మీరు ఒత్తాసు పలకవద్దని ఎస్సీ సోదరులకు నేను నమస్కారం చేసి చెప్తున్నాను. మాజీ మంత్రి మారెప్పకి మధ్య భ్రమించింది. నిజంగా వీళ్ళు చెక్కులు దొంగతనం చేసింటే ఆ రోజు కంప్లైంట్ ఇచ్చింటే కేసు అయ్యేది. చెక్కులు ఎక్కడ మిస్ అయినాయా, వాళ్ళు కొట్టేసినారా కేసు విచారించి చెక్కులు స్వాధీనం చేసి ఇచ్చేవాళ్ళు. ఆయన అప్పు సంబంధించిన చెక్కులు ఇచ్చి డబ్బులు డ్రా చేసిన తర్వాత మిగతా డబ్బులు ఇంకా ఇవ్వాల్సి వస్తుందని ఒత్తిడి వచ్చింది కాబట్టి తప్పించుకొని ఒక మార్గం ఎన్నుకోన్నాడు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్ అనేది మా ఎస్సీ జాతికి కర్ణునికి కవచకుండం లాంటిది. నిజంగా ఆపద ఉంటే దాన్ని ఉపయోగించుకోనికి మాకు హక్కు ఉంది. అది భారత రాజ్యాంగం నిర్మాత అంబేద్కర్ మాకు హక్కు ఇచ్చిపోయినాడు. అది కానీ హక్కుని మిగతా వాళ్ళు ఆయనకి సపోర్ట్ గా చేసి అతను కూడా నేను ఎస్సీని కేసు పెడితే భయపడతారని కేసుని తప్పుదో పట్టించనికే చెక్కు వేయడం చెక్కు గురించి కంప్లైంట్ చేయాలి. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టకూడదు నువ్వు. మరి ఎందుకని ఆ విధంగా చేస్తుంటే నాకు ఏ పదవి లేదు. ఇప్పుడు ఒకసారి ఒక పార్టీ కాంగ్రెస్ బీజేపీ టీడీపీ రకరకాల పార్టీ మన మెదడు భ్రమించిన సార్కి దయచేసి మారెప్ప గారికి మరి ఇంకోసారి చెప్తున్నాను, ఇటువంటివి తప్పుడు ఆరోపణలు చేయొద్దండి. మీరు అతను కూడా మన జాతి ఎవరైతే ఎంటబోయినారో వాళ్ళకు కూడా నా సలహా ఏమంటే మీరు కూడా విచారించండి. మీరు నిజంగా ప్రాబ్లం ఉంటే తప్పేం కాదు, పిలిస్తే అందరం వస్తాం. మారెప్ప మన జాతి బిడ్డ, అందరూ సపోర్ట్ చేస్తాం, అతనికి తప్పేం కాదు. అది కానీ చెక్కులకి డబ్బులకి కులాలకి పద్ధతి కాదు ఇది. దయచేసి ఆ విధంగా మీరు చేయొద్దని మారెప్ప గారికి సవినంగా మేము కోరుచున్నాము.